శంకర్ గారు మరి ఈ రోజు 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. సో ఓటింగ్ అనేది లాస్ట్ డే కదా, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు సేఫ్ గా ఉన్నారు, ఓటింగ్ ఎలా ఉంది అసలు? మనం ఈ ఈ వారంలో మొత్తం 6 ఉన్నారు. మనం ఫస్ట్ మండే నామినేషన్ జరిగినప్పుడే ఒక అంచనా ప్రకారం ఎవరికి ఓటింగ్ పడతా ఫస్ట్ డేని మనం చూసాం, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి. మనం చూస్తే నబీల్ ఫస్ట్లో ఉన్నాడు. ఏది అసలు ఈ టాస్క్లు ఏమీ స్టార్ట్ అవ్వకుండా మనం మండే చెప్పింది ఏంటంటే టాస్క్లు అయిన తర్వాత ఈ గొడవలు ఇవన్నీ అయిన తర్వాత ఓటింగ్ మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నాం. ఇన్ని జరిగిన తర్వాత నబీల్ అయితే మనకి మనం మండే చూస్తే 35 వరకు 30 నుంచి 35 వరకు ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు వరకు అసలు నామినేషన్లో ఉన్న విష్ణుప్రియ, నిఖిల్ కంటే కూడా ఎక్కువ ఓటింగ్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చినా కూడా ఇతనికి ఊహించిన స్థాయిలో ఓటింగ్ పడుతుంది అని అన్నాం మనం. అయితే అదే గ్రాఫ్ని అతను కంటిన్యూ ఫ్రైడే వరకు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అతను అన్ని టాస్క్లు బాగా ఆడాడు. నెక్స్ట్ అతని బిహేవియర్ ఓన్లీ మనకి ఆ ఓటింగ్ కూడా ఓన్లీ టాస్క్లో గెలవడం కదా, బిహేవియర్ పరంగా ఉంటుంది కాబట్టి అతను ఆ ఫ్లో అయితే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అతనికి ప్రజెంట్ ఇప్పటికి కూడా 35% ఓటింగ్ మొత్తం ఈ 100లోని మనం చూస్తే మనం ఏ అన్అఫీషియల్ పోల్ చూసినా కూడా నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ మనం మండే రోజునే మణికంఠ, అంటే ముందు వరుసగా 3 నామినేషన్లోని ఉన్న మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా అతనికి 10-15 మధ్యలో వచ్చింది పర్సంటేజ్, ఆ రేంజ్లో వచ్చింది. ఎప్పుడైతే మనకి నిన్న వరుసగా మనం అదే అనుకుంటున్నాం, వీళ్ళంతా మణికంఠను మనం తక్కుతున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ జనం అసలు వీళ్ళని ఎక్కుతున్నారు అనడానికి ఈ ఓటింగ్ ఇప్పుడు మణికంఠ ఆల్రెడీ 10-12 ఇలా ఉండి ఓటింగ్ ఒక్కసారిగా నిన్న అంతకు ముందు రోజు జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే అతని గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది, 20 వరకు వచ్చేసింది అతనికి. అని అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ మణికంఠని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారో, అతన్ని జెండర్ ప్రాబ్లం అని చెప్పి జెండర్ అని చెప్పేసి నెక్స్ట్ నిన్న కూడా మొత్తం ఒక గద్దలు పొడుచుకున్నట్టుగా వాళ్ళందరూ వెంటాడినట్టుగా మొత్తం హౌస్ మొత్తం ముందు రోజేమో హౌస్ మొత్తం టార్గెట్ చేశారు, నిన్నేమో వాళ్ళ టీం మొత్తం టార్గెట్ చేశారు. సో అదంతా చూసిన తర్వాత మణికంఠకి మొదటి నుంచి తన అస్త్రం ఏదైతే సింపతి అస్త్రం ఉందో ఆ అస్త్రానికి మరింత బలం చేకూర్చారు వీళ్ళు. అతను సెకండ్ పొజిషన్లోకి వచ్చారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే మనం ఇక్కడ మన ఆటను బట్టి గ్రాఫ్ మారుతూ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం మండే రోజుని చూస్తే, మనం ఫస్ట్ డే రోజుని చూస్తే ఇక్కడ పృథ్వీ వరుసగా నామినేషన్లో ఉన్నాడు. అతనికి పెద్దగా నెగిటివిటీ అయితే లేదు. ఏదైతే గేమ్ వచ్చినప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తాడు అన్న ఒకే ఒకటి కంప్లైంట్ తప్పితే అతను మీద పెద్దగా కంప్లైంట్, తన బిహేవియర్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ ఏమి లేవు. అయితే అతను థర్డ్ పొజిషన్లో ఉన్నాడు మనకి మండే చూస్తానంటే, కానీ ఇప్పుడుకి వచ్చినప్పటికీ అతను 5th పొజిషన్కి వచ్చాడు. ఇప్పుడు థర్డ్ పొజిషన్కి ప్రేరణ వచ్చింది. ఇక్కడ పృథ్వీ చేసిన మిస్టేక్ ఏమి ఈ వారంలో కూడా మనం మండే నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అతను విష్ణుప్రియతో కానీ ఆ లవ్ ట్రాక్ చాలా క్యూట్గానే అనిపించింది, ఫిజికల్ టాస్క్లో పెడుతున్నాడు. కానీ ఒకే ఒక్కటి, అతను తన టీంలో ఏదైతే సోనియాకి సంబంధించిన తన టీంలో ఉన్నాడో ఆ శక్తి టీంలో ఉండటం వల్ల వీళ్ళంతా గ్రూప్ కట్టి మణికంఠని టార్గెట్ చేయడం వల్ల జనం ఎలాగ స్పందిస్తున్నారు అనడానికి పృథ్వీ ఇక్కడ క్లియర్గా మళ్ళీ థర్డ్ ప్లేస్లో మండే థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన పృథ్వీ ఫ్రైడే వచ్చినప్పటికీ 5th పొజిషన్లోకి వచ్చేసాడు. ఇక్కడ టాస్క్లు బాగా ఆడినా కూడా నబీల్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు, ఇక్కడ ఈయన కూడా బాగా ఆడాడు, అయినప్పటికీ అంటే 5th పొజిషన్లోకి వచ్చేసాడు. యాక్చువల్ అతను చేసిన తప్పు లేదు, తర్వాత తన మిస్టేక్ లేదు, తను ఏది ఇంకా చెప్పాలంటే ముందు వారమే అతను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాడు. టాస్క్ల్లో అసలు ఎవరిని పడితే వాళ్ళని విసిరి పడేశాడు, తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, బూతులు మాట్లాడు, ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి లాస్ట్ వీక్. అయినప్పటికీ కూడా అతనికి మంచి ఓటింగ్ పడింది. కానీ ఈ వారం చూస్తే కనుక ఈ టీంలో ఉండటం వల్ల ఈ అతను జరిగిన నష్టం ఏంటంటే థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన వాడు 5th పొజిషన్కి పడిపోయాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4th పొజిషన్లో ఆదిత్య ఉన్నాడు మనకి.
మనం లాస్ట్ వీక్ ఫస్ట్ చూస్తే మనకి అతను 5th పొజిషన్ 4th కొన్ని అన్అఫీషియల్ పోల్లో లీస్ట్లో అదే 5th పొజిషన్లో కనిపించాడు. మొదటి నుంచి కూడా అంటే వరుసగా మనం చూస్తే నబీల్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ మణికంఠ ఉన్నాడు, థర్డ్ ప్రేరణ, 4th ఆదిత్య ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే 5th పృథ్వీ ఉన్నారు, లీస్ట్ ఎలాగో సోనియా ఉన్నది. మొదటి నుంచి కూడా మన మండే అసలు స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఏదన్నా స్టార్మా చిన్న ప్రోమో పెట్టింది అని అంటే కింద ఎలిమినేట్ బట్ సోనియా ఎలిమినేటెడ్, సోనియా ఎలిమినేటెడ్, సోనియా ఎలిమినేటెడ్ అని చెప్పేసి అన్ని కామెంట్లు అందుకే తనకే వస్తున్నాయి చాలా వరకు. నిన్న జస్ట్ ఒక ప్రోమో పెట్టారని అంటే ఒక కామెంట్ల కంటే కూడా ఎలిమినేట్ అనే బటన్ కింద చూస్తుంటే ఎక్కువ ఆ ప్రోమో కామెంట్ల కంటే కూడా అక్కడ దానికి లైక్స్ ఈమె ఎలిమినేట్ చేయాలి అన్న దానికి కామెంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి మనకి. అంటే ఎంత నెగిటివిటీ ఉన్నది అని అనడానికి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆమెకు సోనియాకి జస్ట్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా డబల్ డిజిట్ ఓట్లు పడుతున్నాయి వాళ్ళకి, కానీ సోనియాకి మాత్రం 5%, ఓన్లీ 5% ఓట్లు సింగిల్ 5% ఓట్లు పడుతున్నాయి. ఈ సీజన్ లో అందరికన్నా తక్కువ ఉన్నట్టు దాదాపుగా ఈ వీక్ లో. అసలు ఎప్పుడెప్పుడు నామినేషన్ 9 మనకి అంతవరకే వచ్చినాయి. అసలు సింగిల్ డిజిట్ చాలా తక్కువ, ఎందుకంటే 8 మంది నామినేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ అనిపించినాయి. ఇక్కడ మనం చూస్తే సోనియాకి 5% ఓటింగ్ తోటి కనిపిస్తుంది. ఏ అన్అఫీషియల్ పోల్ చూసుకున్నా కూడా ఆమెకి డబల్ డిజిట్ ఓటింగ్ వచ్చినట్టు కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ ఆమె లిస్ట్లో కనపడుతుంది, ఏ పోల్ చూసినా ఆమె లిస్ట్లో కనపడుతుంది. బిగ్ బాస్ వాళ్ళ అఫీషియల్ దాంట్లో స్టార్మా దాంట్లో ప్రోమో పెడుతూ ప్రతి దాంట్లోని కూడా ఆమె ఎలిమినేషన్కి సంబంధించే కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఓటింగ్ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరైతే ఓట్లు వేస్తుంటారో అక్కడ అఫీషియల్ పోల్లోని కూడా ఏ బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ ఎక్కువ ఒక ఆడియన్స్, సెపరేటెడ్ ఆడియన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా ఓట్లు వేస్తుంటారు, వాళ్ళే ఉంటారు. ప్రత్యేకించి ఒక వెబ్సైట్ ఇట్లా మనం ఏం చేసేది కూడా ఏముండదు, దాంట్లో తక్కువ ఎక్కువ చేయడానికి కూడా ఏముండదు. ఇక్కడ చూస్తుంటే ఓటింగ్ పరంగా చూస్తే ఈ వారం ఖచ్చితంగా డామ్ షూర్గా ఓటింగ్ ప్రకారం చూస్తే ఇక్కడ మళ్ళీ లాస్ట్ వీక్ నాగార్జున ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్ ఎలిమినేటెడ్, ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్ ఎలిమినేటెడ్ అని అన్నారు. కాబట్టి అదే ఓటింగ్ ప్రకారం కనుక ఇప్పుడు మనం కనుక చూస్తే ఏ అన్అఫీషియల్ పోల్లో చూసినా సోనియా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఎందుకనంటే ఓటింగ్ పరంగా కానీ, ఆడియన్స్ పరంగా కానీ, లేదనంటే ఆమె బిహేవియర్ పరంగా కానీ ఇదంతా మనం చూడొచ్చు. అదే మనం నిన్న ఫస్ట్ మన మండే అదే ఇదంతా కూడా ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేషన్ జరిగితే ఏంది అనేది ఇప్పటి వరకు చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏందని అంటే ఒకవేళ సోనియా గనక ఈ వారం ఎలిమినేట్ చేయడానికి రీజన్స్ ఏందని చెప్తాము. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ ఓటింగ్ శాతానికి సంబంధించి నిఖిల్, విష్ణుప్రియ ఓటింగ్లో లేరు ఈసారి. అయితే వాళ్ళు ఓటింగ్కి ఎవరికి వేస్తే వాళ్ళు సేవ్ అవుతారు అనేది మనం అనుకున్నాం ఫస్ట్లో. అయితే మనం చెప్పింది ఏంటంటే నిఖిల్ గెలవాలి అని అనుకున్న వాళ్ళు కానీ, లేదనంటే మెయిన్ విష్ణుప్రియని పక్కన పెడితే, ఎందుకంటే ఆమెకి అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆ నామినేషన్లో పెద్దగా లేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆమె ఉంటే ఆమెకు ఓట్లు వేయచ్చు, లేదనంటే ఆమె ఎవరికైతే క్లోజ్గా ఉంటుందో వాళ్ళకి ఓట్లు వేయచ్చు. అంటే పృథ్వీతోటి కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆమె అతనికి గనక నిజంగా వాళ్ళు ఓట్లు వేసి ఉంటే పృథ్వీ ఆ 5th పొజిషన్లో ఉండేవాడు కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా మనం కూడా అనుకున్నాం, నిఖిల్ గెలవాలి, నిఖిల్ టాప్ 5లోకి వెళ్ళాలి అనుకున్న, నిఖిల్ గెలుపుని కోరుకునే ఏ ఫ్యాను కూడా, ఏ కంటెస్టెంట్ కూడా సోనియాకి ఓట్ వేయరు అని చెప్పేసి అని అనుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఓటింగ్లో చూస్తే ఆమె లీస్ట్లో ఉన్నది అని అంటే అదే జరిగింది. ఎందుకనంటే వేయలేదు అనేది క్లియర్గానే, వాళ్ళు వేయకుండానన్నా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ నిఖిల్ ఫ్యాన్స్ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆదిత్య ఓంకు ఓట్లేసి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఆట ఓటింగ్ అనేది ప్రతి ఓన్లీ మనకి నామినేషన్లో ఉన్న వాళ్ళే కాదు, నామినేషన్లో లేని వాళ్ళు కూడా ఓటింగ్ని ఎలా ప్రభావితం చేస్తారు, వాళ్ళ స్థానాలు ఎలా మారుస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ లెక్కన ప్రకారం చూస్తే మనకి క్లియర్గా వాళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు కూడా
ఓట్లు వేయలేదని చెప్పేసి తెలిసింది. నెక్స్ట్ ఇదంతా ఓటింగ్ ప్రకారం చూస్తే మనకి ఇలా ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఆడించే ఆట లేదనంటే ప్రతి వారం కూడా లాస్ట్ వీక్ నాగార్జున చెప్పినట్టుగా ఓటింగ్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయ్యావు అనే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు సోనియా అనే పర్సన్ని ఎలిమినేట్ చేశారు అని అంటే బిగ్ బాస్లో ఉన్న 200 కెమెరాలు 300 పనులకి పని లేకుండా పోతుందేమో. ఎందుకని అంటే ఆమె చేసేవి మాట్లాడేవి ఒళ్ళో పడుకోబెట్టడం చేతుల్లో ఇవి పెట్టుకొని కెమెరాలు ఫుల్గా ఇవే పని ఉంటుంది. ఫోకస్ మొత్తం అంతా ఆ కెమెరాలన్నీ కూడా సోనియా చుట్టూనే తిరుగుతున్నాయి. సోనియా బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నారు, సోనియా ఏం చేస్తుంది, వీళ్ళ ముగ్గురునే వాళ్ళని ఫోకస్ చేయటం పనిలోనే పడ్డారు, ఫుటేజ్ ఇచ్చి పనిలోనే పడ్డారు. ఎందుకనంటే మనం ఈ వారం మొత్తం ఆట గనక మనం గమనిస్తే ప్రతి ఫ్రేమ్లోని ఎక్కడో ఒక మూల ఒక సోనియాని చూపిస్తూ ఉన్నారు. అంటే మనం అనుకున్నట్టుగా ముందు నుంచి మనం అనుకున్నట్టుగా ఆ ఫుటేజ్ ఇవ్వటం కానీ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ని బట్టి కూడా ఎలిమినేషన్ ఉంటుంది అనేది మాత్రం క్లియర్ అక్కడ. సరే నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే స్క్రీన్ స్పేస్ దక్కకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు అనేది ఇంతకు ముందు సీజన్లో జరిగింది. ఈ సీజన్లో శేఖర్ భాష విషయంలో కూడా జరిగింది. అయితే నైనిక విషయంలో కూడా మనం అనుకున్నాం ఆమెకు అసలు స్క్రీన్ స్పేసే ఇవ్వట్లేదు, ఈమెను బయటికి పంపేస్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాం. ఈ వారం అయితే ఆమెని సేవ్ అయ్యింది. తర్వాత అభయ్ నవీన్ ఆ ఇష్యూ జరగటం వల్ల నైనిక ఆ వారంలో సేవ్ అయ్యింది తప్పితే ఒకవేళ కనుక అభయ్ నవీన్ ఆ మిస్టేక్ చేయకుండా అతను కనుక హౌస్లో నార్మల్గా మొదటి 2 వారాల్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటే గనక నైనికని ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ చేసేవారు. ఎందుకంటే ఆమెకి క్లియర్గా ఇప్పుడు అక్కడ ఆడలేనప్పుడు అక్కడ ఏదోటి చెయ్యాలి. అక్కడ నువ్వు తిడుతున్నావా లేదనంటే ఏం చేస్తున్నావా, మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా ఇదంతా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేస్తావు అనే ఉద్దేశంలోనే వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇప్పుడు సోనియాలా కనీసం మనకి జనంతో మంచి అనిపించుకోకపోయినా కనీసం ఆ కెమెరామెన్లకి ఫుల్ పని అన్నా కల్పించాలి. ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ని అటొకరిని ఇటొకరిని వేసుకుని ఇది గేమ్ అంతా ఆడించడము, ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ అవ్వటము. ఇప్పుడు మనకి చీఫ్ ఉన్న ఈ వారంలో నిఖిల్ అయితే చీఫ్ కాదన్నట్టుగానే మనకు కనబడుతుంది. సో అక్కడ స్క్రీన్ స్పేస్ దక్కడాన్ని బట్టి చూస్తే సోనియా ఎంత ఓటింగ్లో లీస్ట్ ఉన్నా కూడా ఈ ఫుటేజ్ పరంగాని లేదనంటే బిగ్ బాస్ సడన్గా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఒక కంటెస్టెంట్కి బీభత్సమైన నెగిటివిటీ ఉంటుందో ఆ కంటెస్టెంట్ని ఆ తర్వాత వారంలో అందరూ ఎలిమినేట్ అయిపోవాలని చెప్పేసి అని అంటారు. కానీ ఆమె మాత్రం మళ్ళీ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆమెని ఫస్ట్ సేవింగ్లోనే ఈమె కోసం ఫస్ట్ వీక్లో ఎలాగైతే సోనియా సేవ్ అని అన్నారో ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే అక్కడ ఫుటేజ్ ఇస్తుంది ఆమె వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు వాళ్ళంతా తను వెళ్ళిపోతే ఇప్పుడు ఈ బాడీ గార్డ్స్ ఏమైపోతారు, మెయిన్ నిఖిల్ ఏమైపోతాడు అన్న దాంట్లో కూడా ఈ నిఖిల్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళు ఆ ఎలిమినేషన్ చేస్తారేమో అని అతని పరిస్థితి అలాగే ఉంది హౌస్లో. ఒక మద్యానికో లేదనుకో డ్రగ్స్కో బానిస అయిపోయిన పర్సన్ బిహేవ్ చేసి లాగే ఉన్నాడు. నిజంగా సోనియా నువ్వు ఎలిమినేటెడ్ అన్న మాట వినపడిందంటే టక్కుని ఇతను ఎక్కడ ఆగిపోతాడో అన్నట్టుగా ఏమైపోతాడో వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు అతనికి. అలా ఉంది అతను మొత్తం అంత కూరుకుపోయాడు అందులో. ఎందుకని ఆ విధంగా చూసినా ఇప్పుడు నిఖిల్ ఆరోగ్య పరిస్థితిని లేదనంటే అతన్ని ఒకవేళ ముందు ఒక టాప్ 5లో పెట్టాలని అనుకున్నా లేదనంటే అతను మళ్ళీ లో అయిపోతాడని ఒకవేళ అలాగనుకున్నా ఇవన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేసిన సోనియాని కనుక ఎలిమినేట్ చేస్తారా ఒకవేళ ఓటింగ్ని పక్కన పెట్టి కానీ ఇలాంటి అప్పుడప్పుడు షాకింగ్ ట్విస్టులు ఇస్తుంటారు కదా ఇది ఈ రికమెండేషన్లని లేదంటే రకరకాల ఇవన్నీ తెర మీదకి వస్తుంటాయి మనకి. అలాగ ఆ పద్ధతిలో కనుక సోనియాని కనుక సేవ్ చేశారని అంటే అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అన్న దాంట్లోకి వస్తే ఇంకా ఆదిత్యని బలి చేయక తప్పదు. ఎలాగ రావట్లేదు, వచ్చిన చూపించట్లా అతనికి. లాస్ట్ వీక్ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేశారు అని చెప్పేసి నాగార్జున మెప్పు పొందారు. ఏముంది ఈ వారం నీకు అసలు ఏమీ లేదా అని చెప్పేసి పంపించేయచ్చు అని అంటే క్లియర్గా ఒకటే ఇక్కడ ఓటింగ్ ప్రకారం జరిగితే కనుక సోనియా ఎలిమినేషన్ అనేది ఈ వారం పక్కా. లేదు అని అంటే సోనియాని ఉంచాలి, ఈ అన్న తమ్ముడు అమ్మ కొడుకు ఇదేది మళ్ళీ ఈ బాడీ గార్డ్ వ్యవహారం, ఈ అర్ధరాత్రి ముచ్చట్లు, కెమెరామెన్లకి ఫుల్గా పని కల్పించడం ఇవన్నీ ప్రాతిపదికన తీసుకోవటం ఈ చేసుకుంటే మాత్రం ఆమెను సేవ్ చేసి
మన ఆదిత్య ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆదిత్య ఓంనే కాకుండా ఇతను 5th పొజిషన్ చాలా ఓటింగ్ వాటిలో పృథ్వీ కూడా ఉన్నాడు. అతని టీంలో ఉన్నందుకు ఇప్పుడు అతను కూడా బలైనా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎలిమినేషన్ అంటూ జరిగితే సోనియా జరగాలి ఫస్ట్. 99.999% ఆమెనే ఎలిమినేట్ చేస్తా అవ్వాలి. ఎందుకంటే ఓటింగ్లో ఆమె ఏ అనఫిషియల్ పోల్ చూసినా లీస్ట్లో ఉంది, సింగిల్ డిజిట్ వస్తుంది ఆమెకి. ఆమె ఎలిమినేట్ చేయాలి. ఒకవేళ ఆమెను కనుక ఎలిమినేట్ చేస్తే బాడీ గార్డ్స్ ఇద్దరు ఏమైపోతారు అని ఆలోచిస్తే మాత్రం ఆమెను సేవ్ చేస్తే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయాలి. సరే ఇంకెందుకు మళ్ళీ ఇతను 5th పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పేసి పృథ్వీని కూడా ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపడచ్చు. సో వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. మనకి ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనబడుతుంది. ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ మరి మెయిన్ విలన్ తీసేస్తే సినిమా ఎట్లా ఆడిద్ది అనుకుంటారు కాబట్టి అలాగే ఉంది. ఎందుకనంటే అదే హీరో ఉండాలి, విలన్ కూడా ఉండాలి కదా ఫైనల్ వరకు. సో అలా ఏమైనా ఆలోచన అందులోని లేడీ విలన్ కి హౌస్ లో ఎక్కువ స్కోప్ ఉంటది. పైగా ఆమె నవరసాలు, అన్ని రసాలు, ఇంక ఏ రసం ఉంటే ఆ రసం పండిస్తా ఉన్నది కాబట్టి ఆ రసాలన్నింటినీ రోజుకో రకం బయట పెడుతుంది కాబట్టి వాటిని యూజ్ చేసుకోవడానికైనా ఆమెను ఉంచొచ్చు. ఎందుకని ఉంచొచ్చు అంటే ఆడియన్స్ ఓటింగ్ పక్కన పెట్టేస్తే ఉంచొచ్చు. లేదు అని అంటే తీసేస్తే పోయిద్ది కదా, అది ఇంకా ఎలిమినేషన్ తీసేస్తే అది మరి వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ వరుసగా వైల్డ్ కార్డులు పంపించారు. అంటే వైల్డ్ కార్డులు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా వీళ్ళు ఉంచారంటే సోనియాని అలాగే అనుకుంటే ఆదిత్య ఓంని పృథ్వీని పంపేసి ఆమెను మాత్రం ఉంచాల్సిందే అని అన్నా ఆశ్చర్యపడరు. ఎందుకనంటే వాళ్ళకి కావాలి, ఫుటేజ్ కావాలి అని ఉంచాల్సిందే అన్నట్టుగా అనుకుంటే మాత్రం అవునండి. లేదు లాస్ట్ వీక్ లాగా మనం ఓటింగ్ పరిగణలోకి తీసుకుందాము, ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేద్దామని అంటే సోనియా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఈ వారం. మరి ఈ పోల్స్ పక్కన పెడితే మరి మన సమయం పోల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి? అది సమయం పోల్ కూడా క్లియర్గా మనం ప్రతి వారం కూడా 3 వారాల నుంచి లాస్ట్ వీక్ కూడా అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి సమయం పోల్లో క్లియర్గా ఉన్నది వచ్చింది, అయ్యింది. ఈ వారంలో చూస్తే మనకి సోనియా 56%, అంటే మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మనం పెడితే 56% వరకు కూడా, అంటే సగం కంటే ఎక్కువ పైన కూడా సమయం పోల్లో సోనియాకి వచ్చింది. లీస్ట్లో మనకి నబీల్కి, అతనికి జస్ట్ 3% ఓట్లు పడినాయి. అలాగే మణికంఠకి కూడా 6% ఓట్లు పడినాయి. మిగతా ప్రేరణ 12, ఆదిత్యకి 13. అంటే మొత్తం ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారని అంటే రెండో ఆలోచన లేదు, సోనియా అని చెప్పేసి 56% ఓట్లు పడినాయి. అని అంటే మనం మొదటి నుంచి 3 వారాల నుంచి మనం చూసుకుంటా వస్తుంటే 26%, 27% ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మనం ఫస్ట్ వారం చూస్తే బేబక్క 26, 27 అంతవరకు వచ్చింది. ఆ తర్వాత సెకండ్ వీక్ మనం అనుకున్న అతను అసలు శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడన్న లిస్ట్లోనే లేడు, ఆయన ఎలిమినేట్ అయ్యాడు. 3వ వారం చూస్తే అభయ్ నవీన్ కూడా 26%, 27% వరకు అతనికి వచ్చింది, అతన్ని లిమిట్ అయ్యింది. ఇప్పుడు మనం చూస్తుంటే విచిత్రంగా ఈసారి రికార్డు బ్రేక్. ఇది సగానే సగం మంది, సగం కంటే ఎక్కువ 56% సోనియా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి వస్తుంది. కాబట్టి మనం చూడాలి అది. ఎందుకంటే ఏ అనఫీషియల్ పోల్, ఎందుకంటే ఏ పోల్ చూసినా కూడా సోనియా మీద నెగిటివిటీ ఎంత ఉన్నది అని అనడానికి ఇది, అంటే వాళ్ళు బిగ్ బాస్ ప్రోమో పెడుతున్నారు, ఆ ప్రోమో కనీసం ఆ ప్రోమో కింద చూసినా ఎవరు ఏందన్నది తెలిసిపోతుంది, క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మన పోల్లో అయితే సోనియా క్లియర్గా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సోనియా ఎలిమినేట్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. గమనించారా అన్ని పోల్స్ జనరల్ గా మనం ప్రతి వీక్ మాట్లాడుకుంటే కొన్ని పోల్స్ లో ఒక్కొక్కరికి ఎక్కువ ఒక్కొక్కరికి తక్కువ చూపిస్తుంది, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అనుకుంటాం కదా. బట్ ఇప్పుడు మాత్రం అందరూ కలిసి కట్టుగా అందరూ సోనియా ఎలిమినేట్ అవుతుందని అయితే కన్ఫర్మ్ చేసేస్తున్నారు. పోల్స్ అని కాదు, బయట ఎవరిని కూడా ఎవరినైనా అడుగుతా ఆమె వెళ్తేనే కానీ. ఎందుకంటే నిఖిల్ గెలవాలని కోరుకున్నవారు, పృథ్వీ గెలవాలని కోరుకున్న వాళ్ళు, మిగతా ఆ టీంలో హౌస్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే నిఖిల్ కోసం తన టీంలో ఉన్న వాళ్ళనే కాదు, ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళు కూడా నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఏ విధమైన గొడవలు ఏమీ లేవు. అతను ఒక సోనియా వల్ల అతని ఆట చెడిపోతుందని చెప్పేసి హౌస్లో ఉన్న వాళ్ళు సీత కానీ విష్ణుప్రియ కానీ మిగతా నైనిక కానీ వీళ్ళందరూ ఎలాగైతే ఫీల్ అవుతున్నారో బయట కూడా నిఖిల్ కోసం ఎందుకంటే పృథ్వీని చాలా మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది, అతనికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఓట్లేస్తున్నారు.
ఇవి అతని టీంలో ఉండటం వల్లే, ఆమె మాటలు వినటం వల్లే Yeah. ఇతను గ్రాఫ్ పడిపోతుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి ఈ లిస్ట్లో ఉన్న ఎవరైతే లిస్ట్లో ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్లు వేయటం స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. అవునవును. సో అక్కడ క్లియర్గా మనకి ఆమె మీద నెగిటివిటీ ఎంత ఉన్నదని చెప్పేసి క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టి మన పోల్ కానీ మిగతా వాటిల్లో పోల్లోని క్లియర్గా మనకి సోనియా అనేది మాత్రం వన్ సైడ్గానే కనిపిస్తుంది మనకి ఎలిమినేషన్కి. ఓకే ఓకే చూద్దాం. థ్యాంక్ యూ.